సినిమాల్లోనే కాదు పాలిటిక్స్ లోనూ సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో సీఎం మాజీ సీఎం రప్పరప్ప డైలాగ్స్ తో పొలిటికల్ హీట్ పెరిగింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు మంత్రులు మాజీ మంత్రులు నోటి నుంచి వస్తున్న కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ ను రఫాడిస్తోంది. ఏపీ పాలిటిక్స్ లో రప్పారప్ప సీక్వెల్ అగ్గి రాజేస్తోంది. వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని చేసిన కామెంట్స్ తో రాజకీయ రంగస్థలంపై రప్పారప్ప మళ్లీ రఫ్ఫాడిస్తోంది. అధికార విపక్షాల మాటల యుద్ధం తీవ్రమవుతోంది. చీకట్లో కన్ను కొడితే అంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. పేర్నికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ అధికారం కోల్పోయినా అరాచకాలు మాత్రం ఆపడం లేదంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్ను కొడితే వేసేయాలంట, కన్ను కొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలంట. అసలు ఏంటి, ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం? ఏమైపోతుంది వీళ్ళ ఆలోచన విధానాలు? అంటే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలే మీరు చేశారు, అధికారం పోయినా కూడా ఈ రకమైనటువంటి కుట్రలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తా ఉన్నారు. అయితే కొల్లుకు కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. రప్పారప్ప అనొద్దని వైసీపీ కార్యకర్తలకు తాను సూచించాలని క్లారిటీ ఇచ్చారు. 4 రోజుల తర్వాత దాన్ని వక్రీకరించి తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు పేర్ని నాని. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్ప అని అనద్దు, అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? జగన్ పర్యటన సమయంలో ఫ్లెక్సీ పట్టుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు పేర్ని కామెంట్స్ పైన మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవైపు మాటల యుద్ధం, మరోవైపు కేసుల పర్వం. వెరసి ఈ రప్పారప్ప సీక్వెల్ కు ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందా అనే ఆసక్తి పెరుగుతోంది.